హలో, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. కోట్లేని జిల్లాలో వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని సూచించారు. ఇక అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందే అని ఆదేశించారు. రేషన్ కార్డుల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే వారికి అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ ఉగాది నుంచి రేషన్పై సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు సర్కారు వెల్లడించింది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పలు డిజైన్లు ఇప్పటికే రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇక కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కోడ్లేని జిల్లాలో కూడా వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలంటూ కూడా రేవంత్ రెడ్డి సూచించారు. దీనిపై మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. కార్డులను వెంటనే ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు ఎమ్మెల్సీ కోడ్ లేనటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వాటితో పాటుగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించి ఈ జిల్లాలు మినహాయించి మిగతా జిల్లాలకు అన్నిటి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. వాటితో పాటుగా కుల సర్వే చేసినప్పుడు వాళ్ళ వివరాలు కూడా సేకరించినటువంటి నేపథ్యంలో ఇటు రేషన్ కార్డుల సంబంధించినటువంటి అంశంలో కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తులకు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని, ఆ విధంగా వాళ్ళకు అవగాహన కల్పించాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొంతమంది ఇటు మీ సేవల చుట్టూ తిరిగి అనవసరంగా డబ్బులు వృధా చేసుకుంటారని చెప్పి వాళ్ళ శ్రమ వృధా చేసుకోవద్దు. వాటితో పాటుగా ఇటు అధికారులు వాళ్ళకు సరైనటువంటి అవగాహన కల్పించకపోతే ఇటు వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి వెంటనే దానిపైన అధికారులు స్పందించాలని చెప్పి కూడా సూచనలు చేయడం జరిగింది, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మీ సేవ కేంద్రాల దగ్గర కూడా వాళ్ళు కూడా కేవలం చేర్పులు మార్పులు మాత్రమే చేసుకోవాలని చెప్పి, ఎవరైతే పెళ్ళినటువంటి వాళ్ళు వేరే మండలానికో లేకపోతే ఎక్కడికో పెళ్ళైనటువంటి ఆడకూతుర్లు వేరే ఎక్కడికి వెళ్ళిన అత్తారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేర్లు నమోదు కోసం కానీ, లేకపోతే చనిపోయినటువంటి పేర్లు డిలీట్ చేయడం కొరకు కానీ, అట్లాంటి వాటికి సంబంధించినటువంటి పిల్లల పేర్లు వాళ్ళు నమోదు చేసుకోవడానికి ఈ యొక్క అవకాశం మీ సేవా కేంద్రాలు ఇవ్వడం జరిగింది. దీంతో ఇటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదు వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే చెప్పిందో వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. కానీ ప్రజాపాలనలో కూడా దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ మీ సేవా కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. మరొకవైపు ఉగాది నుండి వీటికి సంబంధించి సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటికే పౌర సరఫరాల శాఖతో కూడా ఇప్పుడు ఇటు సివిల్ సప్లై అధికారుల సమావేశంలో కూడా సమీక్ష సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి ఒక్క అర్హునికి రేషన్ కార్డు రావాల్సిందని చెప్పి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగొద్దని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో ఇటు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో కొంత గందరగోళం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ గందరగోళానికి ఎలాంటి తావు లేకుండా మార్గదర్శకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, రూపొందించడం జరిగింది. దీంతో ఇటు
ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విధి విధానాలు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పలు డిజైన్లను కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క రేషన్ కార్డు ఏ విధంగా ఉండాలి, రేషన్ కార్డు పైన ఇటు ముద్రణ, ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్ కార్డుల మీద ఇటు ప్రధానమంత్రి ఫోటో కూడా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నది. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి ఫోటోతో వేస్తారా, లేకపోతే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలిపేస్తారా, లేకపోతే ప్రభుత్వ చిహ్నాలతో కలిపి తెలంగాణ సర్కార్కి సంబంధించినటువంటి ఎంబ్లమ్స్ తోటి ఈ యొక్క రేషన్ కార్డు ఉంటుందా అని చెప్పి చూడాలి. ఎందుకంటే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఇటు ప్రతి పథకానికి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది తప్పనిసరి కాబట్టి ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఇబ్బంది లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి ఎక్కడ ఏ పథకానికి కూడా అనర్హులు కాకుండా ఉండేందుకు ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగాలని చెప్పి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారు మొత్తం కూడా చూసుకున్నట్లయితే అంటే స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి ఈ రకంగా ఏమన్నా స్థానిక సంస్థల్లో లాభపడడానికి ఏమైనా చేసినట్లు అనుకోవాలా, లేదంటే పక్కా ప్రణాళికతో ఏమైనా జరుగుతుందా? వరుణ్ ఇప్పటికే ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కానీ లేకపోతే పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీల ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి జిల్లాల్లో మాత్రం సుమారుగా 7 జిల్లాల్లో ఈ యొక్క ఎన్నికలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి వాటిలో ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఉమ్మడి 7 జిల్లాలో ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నట్టున్నాం. మిగతా 3 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి అక్కడ జారీ చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థలు కూడా ఇప్పట్లో లేవు కాబట్టి ఎన్నికలను జూన్ వరకు కూడా ఈ జరిగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగాలంటే ఒకవైపు రిజర్వేషన్లు తేలాలి, దాటితో పాటుగా బీసీ రిజర్వేషన్లు, బీసీ కుల సర్వే ఇదంతా ప్రాసెస్ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎన్నికల మూడు ఏం లేదు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఇందులో ఎలాంటి అనుమానాలకు కూడా తావులేదు. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ కార్డులు ఇచ్చి తీరాల్సిందని చెప్పి వాళ్ళు గత కొంతకాలంగా రేషన్ కార్డుల కొరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వం కూడా 9 ఏళ్ల కాలం నుంచి కూడా ఈ యొక్క రేషన్ కార్డులు కొత్త ఇవ్వలేదు కాబట్టి ఇచ్చి తీరాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. అందుకొరకే ఈ ప్రక్రియ చేపడుతోంది. వరుణ్ రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.